ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు ప్లస్ ఆల్రెడీ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వీడియో వచ్చిన తర్వాత మీకు కామెంట్ల దగ్గర ఇట్లా సైడ్ కంటే మీకు హైప్ అని వస్తుంది. హైప్ నొక్కితే సో హైప్ చేస్తే యూట్యూబ్లో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ 1 minute టైం తీసుకొని వీడియోని హైప్ చేయండి. వీడియో కొంచెం ఇంకా రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మ్యాటరే లేదనిపించింది, చాలా బోరింగ్ అనిపించింది. ఉత్తదే డొల్ల వ్యవహారం ఏం లేదు అందులో. కానీ దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, చాలా తక్కువ లెంత్లోనే ఉంటుంది ఈ వీడియో. సో బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి ఒక రతిక మరో రతిక పుట్టింది అని అనిపించింది. రీతు చౌదరిని చూసిన తర్వాత మన సైనికుడు యుద్ధం మొదలెట్టాడరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఏంటి ఏదో తేడా కొడుతుంది వీళ్ళిద్దరి మధ్య. బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి ప్రేమ జంట ప్రేమ పక్షులు పుడతానే ఉంటాయి. ఈ సీజన్లో అప్పుడే 2వ వారంలోనే ప్రేమ పక్షులు పుట్టాయి. మరి ఈ ప్రేమ పక్షులకి అవతల సైడ్ నుంచి ఏం లేదు అని అనిపిస్తుంది. రీతు చౌదరి నుంచి పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు కొన్ని మాటలు చూసినప్పుడు ఆ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్టుగా ఆవిడ చూపులు చూసినప్పుడు కొద్దిగా ఎక్కడో తేడా కొడుతుంది. ఈవిడ కూడా ఏదో ట్రై చేస్తుందిరా, బకరకాలం చేద్దాం ట్రై చేస్తుందిరా అనేది అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ లెవెల్లోనే వెళ్తూ ఉన్నారు, పెద్దగా ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నరు తనుజ మీద అండ్ రీతు చౌదరి మీద ఉందనిపిస్తుంది. లైవ్ చూసినప్పుడు అట్లా అనిపించింది, ప్లస్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికే తోకలాగా ఆవిడ వెనకబట్టే వెళ్ళిపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. తనుజ వెనకబట్టి అండ్ రీతు చౌదరి వెనకబట్టి. సో వీళ్ళిద్దరి మధ్యన మొత్తానికి అభిజిత్, మోనల్, అఖిల్ అది గుర్తొచ్చింది, పాత రోజులు గుర్తొచ్చింది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎంత హిట్ అయిందో అదేవిధంగా రీతు చౌదరి పవన్ స్క్వేర్, పవన్లు ఇద్దరు కూడా డిమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యన మొత్తానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే చిన్నగా చిగురుస్తూ ఉంది. పులిహోర మీరు గమనిస్తే వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకున్నాడు, బిగ్ బాస్ అక్కడ చేస్తున్న పులిహోరను చూపిస్తూ ఉన్నాడు. చాలా నాకైతే కామెడీ అనిపించింది. బిగ్ బాస్ కూడా ట్రాక్లో ఉన్నాడు రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టాస్క్ గురించి. లాస్ట్లో ఒక టాస్క్ జరిగింది, కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అనేది. దాంట్లో బిగ్ బాస్ చెప్పిన రూల్స్ 2 రూల్స్. దాంట్లో ఫస్ట్ వన్, మీరు దాన్ని కింద పెట్టకూడదు బజర్ మోగేంత వరకు ఎత్తి పట్టుకున్న తర్వాత. రెండో రూలు ఒక హ్యాండ్ తోటి పట్టుకొని ఉండాలి, ఒకవేళ హ్యాండ్ నొప్పి వస్తే ఇంకో హ్యాండ్ పట్టుకొని ఈ హ్యాండ్ తీసేయాలి. ఇది 2 రూల్స్ పెట్టారు. కానీ ఇక్కడ ఓనర్స్ రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా నాకు క్లియర్గా అర్థమైంది. వాళ్ళ టాస్క్ విన్ అయినా కానీ రూల్స్ అయితే వాళ్ళు బ్రేక్ చేశారు. ఫస్ట్ వన్, అది ఎత్తి పట్టుకోగానే వెంటనే రీతుని అవుట్ చేయడానికి మనీష్ ఇట్లా అని ఈ హ్యాండ్తో ఆల్రెడీ పట్టుకున్నాడు ఒక హ్యాండ్ తోటి, తర్వాత ఇంకో హ్యాండ్ తోటి ఇంకో రాడ్ పట్టుకున్నాడు. 2 రాడ్లు ఒకటేసారి పట్టుకున్నాడు. అక్కడ మనీష్ అవుట్ అయినా కానీ తర్వాత మిగతా కంటెస్టెంట్ సంజన గారిని వాళ్ళని తోసేయడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. నెక్స్ట్ ఇంకో రెండో తప్పు ఏంటంటే లాస్ట్కి అందరు వెళ్ళిపోయారు, సుమన్ శెట్టి గారు ఒక్కరే ఉన్నారు. సూపర్ అనిపించింది. సుమన్ శెట్టి గారు ఉంటే పవన్ అవతల సైడ్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ డిమాన్ పవన్, హరీష్ ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ప్లస్ అక్కడ సుమన్ శెట్టి ఉన్నాడు. అటుతోయండి ఇటుతోయండి ఐదు అని అంటున్నారు కానీ ఆయన పడట్లేదు. పడకపోతే పవన్ ఇక్కడ వదిలేసి అక్కడ అవతల దాన్ని పట్టుకున్నాడు. సో బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటంటే నాకు అనిపిస్తుంది, సరే ఆయన మీరు ఏ స్ట్రాటజీ అయినా వాడొచ్చు అని అన్నాడు కానీ రూల్స్లో మాత్రం అది ఉంది. మీరు ఒకదాన్ని పట్టుకోవాలి, దాన్ని 2 చేతులతో పట్టుకోవద్దు, ఒకటే చేతితో పట్టుకోవాలని క్లియర్గా చెప్పిండు. అంటే ఈ రాడ్ నుంచి పెట్టి అవతల రాడ్కి జంప్ అయిందంటే అది రూల్ బ్రేక్ చేసినట్టుగానే అనేది నా ఒపీనియన్. సో మోస్ట్లీ చూద్దాం, మరి సాటర్డే రోజు ఈ పాయింట్ అడుగుతారా అనేది చూద్దాం. ఇంత సిల్లీ పాయింట్ ఎందుకు అడుగుతారా అని అనుకుంటే అడగొచ్చు, ఎందుకంటే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కదా ఇది. సో అదనమాట. మొత్తానికి ఓనర్స్ అయితే గెలిచేశారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. 10 గంటల టైం ఓనర్స్కి ఉంటే 12 గంటల టైము టెనెంట్స్కి ఉన్నది. సో వాళ్ళకి 2 గంటలు ఎక్కువ ఉన్నది. సో ఓనర్స్కి ఏదో బెనిఫిట్ ఇద్దామనే బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టినట్టుగానైతే క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సుమన్ శెట్టి గారు చాలా బాగా అనిపించింది నాకైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటంటే ఆయనకు ఒక బిగ్ బామ్ ఇచ్చింది సృష్టి ఎలిమినేట్ అయిన తర్వాత. ఆ బిగ్ బామ్ ఏంటంటే నువ్వు ఊడవాలే, డే బై డే ఊడవాలా అని చెప్పినప్పుడు ఆయన తన పని తాను చేసుకుంటున్నాడు, ప్లస్ కుకింగ్ వర్క్ కూడా 2 వర్కులు ఇస్తే 2 వర్కులు చేస్తాను ఆయన రెడీగా ఉన్నాక సంజన గారు వచ్చి మీరు అది చేయొద్దండి, మీకు దండం పెట్టి అడుగుతున్నాండి, మీరు అది చేయొద్దండి అని చెప్తే ఈవిడ ప్రాబ్లం ఏంటని నాకు అర్థమవుతలేదు. ఆయన చేస్తాను రెడీగా ఉంటే అది బిగ్ బామ్ని మనము వదిలేయద్దు. సో ఎందుకంటే రేపు కెప్టెన్ కంటే కూడా హోస్ట్ బిగ్ బాసే సుపీరియర్ కాబట్టి మేబీ బిగ్ బామ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు అని సుమన్ శెట్టిని అడిగితే సుమన్ శెట్టి అక్కడ తప్పు అయిపోతుంది కాబట్టి ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు 2 పనులు. కానీ ఈవిడేమో వద్దని చెప్తుంది. సో ఆవిడ మరి సాఫ్ట్ కార్నర్ తోటి ఈయనకు పని ఎక్కువైందని వద్దన్నదా లేకపోతే ఎందుకు వద్దన్నది కూడా క్లియర్గా అర్థం కాలేదు. సో
సో ఇక్కడ మాస్క్ మ్యాన్కు అండ్ తనుజ గారికి మీరు డిక్టర్ లాగా మీకు ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని కొద్దిగా డిస్కషన్ జరిగింది. పెద్దగా ఈ ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ ప్రేమ పావురాల ప్రేమ లేఖలు అండ్ అవతలని పోతేనేమో ఒక చిన్న టాస్క్ పిల్లి విదిరి టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ కూడా 1 minute అయిపోయింది. ఏందో అసలు బిగ్ బాస్ ఎడిపోతుందో అర్థమవుతలేదు. ఫస్ట్ వీకే బాగుంది. సంజన గారు దుమ్ము లేపి ఆ దొంగతనాలు చేసి ఆ ఫైర్ అవుడు గుడ్డు కోసం అదంతా రచ్చ నడిచింది. ఈ వీక్లో ఏం లేదంత సుత్తి సాగిపోతూ ఉంది అట్లా. సో అదనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను, ఆ వీడియో చూడండి, దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.